తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు సాధించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ గుర్తింపు వెనకాల వాళ్ళు పడ్డ కష్టం అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అటువంటి కష్టాల్ని అలాగే వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌ని బయటికి తీసే షో బిగ్ టీవీ వారి కిసిక్ టాక్ షో. ఈ టాక్ షోకి రీసెంట్‌గా జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు హాజరయ్యారు. సౌమ్యారావు యాంకరింగ్ చాలా మందికి నవ్వు పుట్టిస్తుంది. అలాగే సౌమ్యారావు కూడా ఇన్‌స్టంట్‌గా జోకులు వేస్తారు. ఆమె నవ్వు వెనక కనిపించని ఎన్నో బాధలున్నాయని రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రోమోలో అర్థమవుతుంది. కన్నడలో పలు సీరియల్స్ ఇంకా షోస్ చేస్తూ బిజీగా ఉండేది సౌమ్యారావు. ఆ తర్వాత తెలుగులో కూడా ఒక సీరియల్ చేసింది. కానీ జబర్దస్త్ యాంకర్ అయిన తర్వాత సౌమ్యకి మంచి గుర్తింపొచ్చింది. కానీ చాలా తక్కువ కాలంలోనే జబర్దస్త్ నుంచి సౌమ్య తప్పుకోవాల్సొచ్చింది. ప్రస్తుతం 'ఢీ డాన్స్' షోతో పాటు కొన్ని ఫెస్టివల్ ఈవెంట్స్‌లో కనిపిస్తుంది. తాజాగా 'కిసిక్ టాక్ షో' లేటెస్ట్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చింది సౌమ్య. ఈ సందర్భంగా వర్ష అడిగిన పలు ప్రశ్నలకి షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సొచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు అని వర్ష అడిగింది. ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. నువ్వు ఏదో ఒక జిమ్మిక్ చేయాలి, లేదంటే నిన్ను ఎప్పుడు ఇంటికి పంపిస్తారో తెలీదు. జబర్దస్త్‌లో నేను లేను అన్నప్పుడు ఎక్కువ ఫీల్ అవ్వలేదు. అవకాశాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇది లేకపోతే ఇంకొకటి పర్లేదని చెప్పాను. అంతేకాని అయ్యో ఇక నాకు ఛాన్స్ లేదా అని అలా ఏం బాధపడలేదు. నాకొక మంచి అవకాశం ఇచ్చారు. దాని ద్వారా మంచి గుర్తింపొచ్చింది. దానికి మల్లెమాల ఇంకా ఈటీవీకి థాంక్యూ అని సౌమ్య చెప్పింది. అలానే ఇటీవల యాంకర్ ఉదయ్ భాను చేసిన సిండికేట్ కామెంట్స్ పై కూడా సౌమ్య రియాక్ట్ అయింది. తెలుగు ప్రేక్షకుల్ని చాలా ఎంటర్‌టైన్ చేయాలని నాకు ఉంది. కానీ దేవుడిచ్చినా పూజారి ఇవ్వడనే సామెత ఉంది కదా! అలా ఉంది నా పరిస్థితి. ప్రేక్షకులు గుర్తింపిచ్చినా కూడా మధ్యలో ఉంటారు కదా! వాళ్ళు అవకాశం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. నాకు కెపాసిటీ ఉందా? లేదా? ఉన్నా కూడా ఇవ్వరు. అవకాశాలు ఇవ్వకపోవడానికి ఏదో ఉంటాయి. రీసెంట్‌గా ఉదయ్ భాను గారు ఒక వర్డ్ యూజ్ చేశారు. పెద్ద సిండికేట్ జరుగుతుంది ఇక్కడని. అలాగే కొన్ని సిండికేట్స్ ఉన్నాయి. 100% ఉన్నాయి. నేనే కాదు ఎంతోమంది ఆర్టిస్టులు కూడా ఇది ఫేస్ చేశారు. నేను ఉదయ్ భాను గారు చెప్పింది పూర్తిగా విన్నాను. అంత పెద్ద యాంకర్‌కే అలాంటి పరిస్థితి ఉంటే చిన్న చిన్న యాంకర్‌లైన మా పరిస్థితులేంటి? మేము వచ్చి 2, 3 ఏళ్లయింది అంతే. అవకాశం ఇవ్వడం లేదు. అవకాశం ఇవ్వడం ఒక ఎత్తు. అయితే ఆ అవకాశం ఎలా యూజ్ చేసుకుంటున్నారనేది మరో ఎత్తు. నీకు మంచి డైరెక్టర్, ఎడిటర్ ఇంకా టీమ్ దొరకాలి. నీతో ఉన్నవాళ్ళు నీకు సపోర్ట్ చేయాలి. అప్పుడే కదా మనం ఎదిగేది. అలా కాకుండా నువ్వొక కోట కట్టుకుని దాంట్లో తానే ఉండాలి, తానే పైకి రావాలనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలా సపోర్ట్ చేసేవాళ్ళ కంటే తొక్కేవాళ్ళు ఎక్కువ మందే తగిలారు నా జీవితంలో అంటూ తన బాధల్ని చెప్పుకొచ్చింది యాంకర్ సౌమ్యారావు.